హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏపీటెక్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ని డీబగ్ కమాండ్ యూజ్ చేసి కమాండ్ ప్రాంప్ట్లో ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో చెప్తాను. ఫ్రెండ్స్, ఆల్రెడీ నేను లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ మీద ఒక ప్రోగ్రామ్ అనేది చేస్తున్నాను. ఆ ప్రోగ్రామ్ సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, లేదా టాప్ రైట్ సైడ్ అసెంబ్లీ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసి మీరు ఆ వీడియో అనేది చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, నేను ఈ లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో ఈ ప్రోగ్రామ్ టర్మినేట్ అవ్వడం కోసం లాస్ట్ వాల్యూ మనం ఏదో ఒకటి తీసుకోవాలి. అయితే నేను ఇక్కడ ఈ లాస్ట్ వాల్యూ అనేది ఎఫ్ఎఫ్ తీసుకున్నాను కాబట్టి ఇప్పుడు ఎఫ్ఎఫ్కి ముందు వాల్యూస్ ఎన్నైతే ఉంటుందో ఆ కౌంట్ అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మనం ఈ ప్రోగ్రాంలో JZL1 JMPL2 ఈ 2 ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కదా, ఈ 2 ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతాయో ఒకసారి ఇక్కడ చూద్దాము. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మనకి JZ ఇన్స్ట్రక్షన్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే 0 ఫ్లాగ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. సో అగైన్ ఇక్కడ చూడండి, మనకి JMP ఇన్స్ట్రక్షన్ ఒకటి ఉంది కదా, అది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందో ఒకసారి ఇక్కడ వెరిఫై చేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనకి JMP ఇన్స్ట్రక్షన్ అనేది అన్కండిషనల్ జంప్. ఇది అంటే మనకి ఇక్కడ ప్రీవియస్గా డేటా ఏదున్నా సరే ఆటోమేటిక్గా మన కంట్రోల్ ట్రాన్స్ఫర్ ఈ JMP ఇన్స్ట్రక్షన్ దగ్గరికి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. అంటే అక్కడ మనకి అడ్రస్ ఏదైతే ఉంటుందో ఆ అడ్రస్ లొకేషన్కి కంట్రోల్ ట్రాన్స్ఫర్ అనేది మూవ్ అయిపోతుంది. అంటే వితౌట్ కండిషన్తో ఈ JMP ఇన్స్ట్రక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో అగైన్ ఇక్కడ చూడండి, సో ఇక్కడ మనకి JZ ఇన్స్ట్రక్షన్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే 0 ఫ్లాగ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. JMPL2 అనేది ఇది అన్కండిషన్ జంప్ కాబట్టి మనకి నార్మల్గా అది ఎగ్జిక్యూట్ అవుతుంది. కాబట్టి ఇది కండిషన్ మీద డిపెండ్ కాదు. ఫస్ట్ ఇక్కడ చూడండి, మూవ్ SI, 2000. కాబట్టి ఇక్కడ SI ఈక్వల్ టు 2000గా లోడ్ అవుతుంది. అంటే మనకి సోర్స్ ఇండెక్స్ వాల్యూ 2000గా లోడ్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి, మూవ్ CX, 4 zeros. అంటే ఇక్కడ మనకి ఇనిషియల్గా కౌంట్ వాల్యూ 0గా తీసుకోవాలి కాబట్టి ఇక్కడ CX ఈక్వల్ టు 4 zeros లోడ్ అయింది. అగైన్ ఇక్కడ చూడండి, మూవ్ AH, FF. ఇక్కడ AH ఈక్వల్ టు FFగా లోడ్ అవుతుంది. ఎందుకంటే మనం ప్రోగ్రామ్ టర్మినేషన్ కోసం ఈ పర్టికులర్గా AH ఈక్వల్ టు FFగా మనం తీసుకుంటాం. అగైన్ ఇక్కడ చూడండి, మూవ్ AL, కంటెంట్ ఆఫ్ SI. సో SI ఈక్వల్ టు 2000 కాబట్టి 2000 లొకేషన్ మనకి డేటా అనేది 23 తీసుకున్నాను కాబట్టి ఇప్పుడు AL ఈక్వల్ టు 23గా లోడ్ అవుతుంది. సో అగైన్ ఇక్కడ చూడండి, కంపేర్ AL, AH. ఆల్రెడీ AL ఈక్వల్ టు 23 మైనస్ AH ఈక్వల్ టు FF. సో ఇక్కడ రిజల్ట్ అబ్జర్వ్ చేస్తే నాన్ జీరో వాల్యూ జనరేట్ అయింది. సో నాన్ జీరో కాబట్టి 0 ఫ్లాగ్ ఈక్వల్ టు 0గా జనరేట్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి, JZL1 ఇన్స్ట్రక్షన్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే 0 ఫ్లాగ్ ఈక్వల్ టు 1 వచ్చినప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. కానీ మనకి ఇక్కడ 0 ఫ్లాగ్ ఈక్వల్ టు 0 వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ కాదు. అగైన్ ఇక్కడ చూడండి, ఇంక్రిమెంట్ CX. ఆల్రెడీ CX ఈక్వల్ టు 4 zeros. సో ఇంక్రిమెంట్ చేసిన తర్వాత 0001గా లోడ్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి, ఇంక్రిమెంట్ SI. ఆల్రెడీ SI ఈక్వల్ టు 2000. సో ఇంక్రిమెంట్ చేసిన తర్వాత SI ఈక్వల్ టు 2001గా లోడ్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి, JMPL2. సో ఇది అన్కండిషన్ జంప్ కాబట్టి ఇక్కడ L2 అడ్రస్ ఏదైతే ఉంటుందో ఆ అడ్రస్ లొకేషన్కి కంట్రోల్ ట్రాన్స్ఫర్ అనేది మూవ్ అవుతుంది. సో అగైన్ ఇక్కడ చూడండి, మూవ్ AL, కంటెంట్ ఆఫ్ SI. SI ఈక్వల్ టు 2001. సో కాబట్టి ఇక్కడ 2001 లొకేషన్లో 45 ఉంది కాబట్టి ఆ డేటా అనేది AL రిజిస్టర్లోకి మూవ్ అవుతుంది. సో అగైన్ ఇక్కడ చూడండి, కంపేర్ AL, AH. ఆల్రెడీ AL ఈక్వల్ టు 45 వచ్చింది మైనస్ AH ఈక్వల్ టు FF కాబట్టి అది నోట్ చేశాను. అగైన్ ఇక్కడ చూడండి, 45 మైనస్ FF. ఇది నాన్ జీరో వాల్యూ కాబట్టి ఇక్కడ 0 ఫ్లాగ్ అనేది 0గా చేంజ్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి, JZL1 ఇన్స్ట్రక్షన్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే 0 ఫ్లాగ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. కానీ మనకి 0 ఫ్లాగ్ ఈక్వల్ టు 0 వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇన్స్ట్రక్షన్ అనేది ఎగ్జిక్యూట్ కాదు. అగైన్ ఇక్కడ చూడండి, ఇంక్రిమెంట్ CX. ఆల్రెడీ CX ఈక్వల్ టు 0001. ఇంక్రిమెంట్ చేసిన తర్వాత 0002గా చేంజ్ అవుతుంది. అగైన్ ఇక్కడ ఇంక్రిమెంట్ SI. ఆల్రెడీ SI ఈక్వల్ టు 2001. ఇంక్రిమెంట్ చేసిన తర్వాత 2002గా చేంజ్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి, JMPL2. ఇది అన్కండిషన్ జంప్ కాబట్టి ఇక్కడ అడ్రస్ ఏదైతే ఉంటుందో ఆ అడ్రస్ లొకేషన్కి కంట్రోల్ ట్రాన్స్ఫర్ అనేది మూవ్ అవుతుంది. సో అగైన్ ఇక్కడ చూడండి, మూవ్ AL, కంటెంట్ ఆఫ్ SI.
ఆల్రెడీ ఎస్ఐ ఈక్వల్ టు 2002 ఉంది కాబట్టి 2002 లొకేషన్లో మనకి డేటా 2A ఉంది కాబట్టి అది ఏఎల్ రిజిస్టర్లోకి మూవ్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి కంపేర్ ఏఎల్ ఏహెచ్. సో ఆల్రెడీ మనకి ఏఎల్ ఈక్వల్ టు 2A వచ్చింది మైనస్ ఏహెచ్ ఈక్వల్ టు ఎఫ్ఎఫ్ కాబట్టి ఇలా నోట్ చేసుకుంటాం. అగైన్ ఇక్కడ చూడండి 2A మైనస్ ఎఫ్ఎఫ్. సో ఇది నాన్ జీరో వాల్యూ కాబట్టి జీరో ఫ్లాగ్ ఈక్వల్ టు జీరోగా చేంజ్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి JZL1 ఇన్స్ట్రక్షన్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే జీరో ఫ్లాగ్ ఈక్వల్ టు 1 వచ్చినప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. కానీ మనకి ఇక్కడ జీరో ఫ్లాగ్ ఈక్వల్ టు 0 వచ్చింది కాబట్టి ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ కాదు. అగైన్ ఇక్కడ చూడండి ఇంక్రిమెంట్ సిఎక్స్. ఆల్రెడీ సిఎక్స్ ఈక్వల్ టు 0002 ఇంక్రిమెంట్ చేసిన తర్వాత 0003గా చేంజ్ అవుతుంది. అగైన్ ఇక్కడ మనకి ఇంక్రిమెంట్ ఎస్ఐ కాబట్టి ఆల్రెడీ ఎస్ఐ ఈక్వల్ టు 2002 ఇంక్రిమెంట్ చేసిన తర్వాత 2003గా చేంజ్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి JMP-L2. సో ఇది అన్కండిషన్ జంప్ కాబట్టి ఇక్కడ L2 అడ్రస్ ఏదైతే ఉంటుందో ఆ అడ్రస్ లొకేషన్కి కంట్రోల్ ట్రాన్స్ఫర్ అనేది మూవ్ అవుతుంది. సో అగైన్ ఇక్కడ చూడండి మూవ్ ఏఎల్ కంటెంట్ ఆఫ్ ఎస్ఐ. సో ఇక్కడ ఎస్ఐ ఈక్వల్ టు 2003 కాబట్టి 2003 లొకేషన్లో మనకి 7B ఉంది, అది ఏఎల్ రిజిస్టర్లోకి మూవ్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఏఎల్ ఈక్వల్ టు 7B. అగైన్ ఇక్కడ చూడండి కంపేర్ ఏఎల్ ఏహెచ్. సో ఆల్రెడీ ఏఎల్ ఈక్వల్ టు 7B వచ్చింది మైనస్ ఏహెచ్ ఈక్వల్ టు ఎఫ్ఎఫ్. సో ఇప్పుడు 7B మైనస్ ఎఫ్ఎఫ్ అనేది ఇక్కడ రిజల్ట్ అబ్జర్వ్ చేస్తే నాన్ జీరో కాబట్టి ఇక్కడ జీరో ఫ్లాగ్ అనేది జీరోగా చేంజ్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి JZL1 ఇన్స్ట్రక్షన్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే జీరో ఫ్లాగ్ ఈక్వల్ టు 1 వచ్చినప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. కానీ మనకి ఇక్కడ జీరో ఫ్లాగ్ ఈక్వల్ టు 0 వచ్చింది కాబట్టి ఇన్స్ట్రక్షన్ ఇక్కడ ఎగ్జిక్యూట్ కాదు. అగైన్ ఇక్కడ చూడండి ఇంక్రిమెంట్ సిఎక్స్. ఆల్రెడీ సిఎక్స్ ఈక్వల్ టు 0003 ఉంది, ఇంక్రిమెంట్ చేసిన తర్వాత సిఎక్స్ ఈక్వల్ టు 0004గా చేంజ్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి ఇంక్రిమెంట్ ఎస్ఐ. ఆల్రెడీ ఎస్ఐ ఈక్వల్ టు 2003 ఇంక్రిమెంట్ చేసిన తర్వాత 2004గా చేంజ్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి JMP-L2 ఇది అన్కండిషన్ జంప్ కాబట్టి ఇక్కడ L2 అడ్రస్ ఏదైతే ఉంటుందో ఆ అడ్రస్ లొకేషన్కి కంట్రోల్ ట్రాన్స్ఫర్ అనేది మూవ్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి మూవ్ ఏఎల్ కంటెంట్ ఆఫ్ ఎస్ఐ. సో ఆల్రెడీ ఎస్ఐ ఈక్వల్ టు 2004 ఉంది, ఇప్పుడు 2004 లొకేషన్లో మనకి ఎఫ్ఎఫ్ ఉంది కాబట్టి అది ఏఎల్ రిజిస్టర్లోకి మూవ్ అవుతుంది. సో అగైన్ ఇక్కడ చూడండి కంపేర్ ఏఎల్ ఏహెచ్. ఆల్రెడీ మనకి ఏఎల్ ఈక్వల్ టు ఎఫ్ఎఫ్ మైనస్ ఏహెచ్ ఈక్వల్ టు ఎఫ్ఎఫ్. సో ఇప్పుడు చూడండి ఎఫ్ఎఫ్ మైనస్ ఎఫ్ఎఫ్ రిజల్ట్ అబ్జర్వ్ చేస్తే మనకి ఇది జీరో అయింది. సో ఎప్పుడైతే రిజల్ట్ జీరో వస్తుందో జీరో ఫ్లాగ్ అనేది ఆటోమేటిక్గా 1గా చేంజ్ అవుతుంది. సో అగైన్ ఇక్కడ చూడండి JZL1 ఇన్స్ట్రక్షన్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే జీరో ఫ్లాగ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. సో మనకి ఇక్కడ జీరో ఫ్లాగ్ ఈక్వల్ టు 1 వచ్చింది కాబట్టి ఆటోమేటిక్గా ఇక్కడ L1 అడ్రస్ ఏదైతే ఉంటుందో ఆ అడ్రస్ లొకేషన్కి కంట్రోల్ ట్రాన్స్ఫర్ అనేది మూవ్ అవుతుంది. సో అగైన్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి మూవ్ కంటెంట్ ఆఫ్ 3000 సిఎక్స్. ఆల్రెడీ సిఎక్స్ ఈక్వల్ టు 0004 ఉంది కాబట్టి ఆ 0004 వాల్యూ ఏదైతే ఉంటుందో 3001 మెమరీ లొకేషన్లోకి మూవ్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి సిఎక్స్ ఈక్వల్ టు 0004 వచ్చింది కదా, ఫస్ట్ ఈ సిఎల్ రిజిస్టర్లో ఉన్న 04 వాల్యూ 3000 మెమరీ లొకేషన్లోకి మూవ్ అవుతుంది. అగైన్ ఇక్కడ సిహెచ్ రిజిస్టర్లో ఉన్న 00 వాల్యూ ఏదైతే ఉంటుందో అది వచ్చి 3001 మెమరీ లొకేషన్లోకి మూవ్ అవుతుంది. సో ఈ పార్ట్ వచ్చి మనకి ఏమవుతుందంటే సిహెచ్, ఈ పార్ట్ వచ్చి సిఎల్ అవుతుంది. సో కాబట్టి ఇలా మనకి వాల్యూ అనేది లోడ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ 3000 లొకేషన్లో 04 వచ్చింది, అగైన్ 3001 లొకేషన్లో 00 వచ్చింది. సో ఫైనల్గా ఇంటూ 03 ఉంది కాబట్టి ప్రోగ్రామ్ అనేది టర్మినేట్ అవుతుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి మనకి లాస్ట్ వాల్యూ ఎఫ్ఎఫ్ ఉంది కదా, దానికి బిఫోర్ మనకి వాల్యూస్ అబ్జర్వ్ చేస్తే 4 వచ్చింది కాబట్టి ఆ 4 అనేది ఇక్కడ కౌంట్గా మనకి ఇక్కడ లోడ్ అవుతుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు లైన్ బై లైన్ ఈ ప్రోగ్రామ్ అనేది డీబగ్ కమాండ్ ఇచ్చేసి కమాండ్ ప్రాంప్ట్లో ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్ ముందుగా ఇక్కడ మనం స్టార్ట్ని క్లిక్ చేసి సెర్చ్ ఇంజిన్లో రన్ అని టైప్ చేసి ప్రోగ్రామ్స్లో రన్ని క్లిక్ చేసుకోవాలి. ఎప్పుడైతే అలా క్లిక్ చేసుకుంటామో రన్ విజార్డ్ అనేది ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఓపెన్ దగ్గర కమాండ్ అని టైప్ చేసి ఓకేని క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ డీబగ్ అని టైప్ చేసి ఎంట్రీకి ప్రెస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఏ టైప్ చేసి ఎంట్రీకి ప్రెస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మూవ్ ఎస్ఐ 2000 టైప్ చేసి ఎంట్రీకి ప్రెస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మూవ్ సిఎక్స్ 4 zeros టైప్ చేసి ఎంట్రీకి ప్రెస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మూవ్ ఏహెచ్ ఎఫ్ఎఫ్ టైప్ చేసి ఎంట్రీకి ప్రెస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మూవ్ ఏఎల్ కంటెంట్ ఆఫ్
SI టైప్ చేసి ఎంట్రీకి ప్రెస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ కంపేర్ AL, AH టైప్ చేసి ఎంట్రీకి ప్రెస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ JZL1 అడ్రస్ ఆల్రెడీ తెలుసు, ఆ వాల్యూ వచ్చి 0112 టైప్ చేసి ఎంట్రీకి ప్రెస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఇంక్రిమెంట్ CX టైప్ చేసి ఎంట్రీకి ప్రెస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఇంక్రిమెంట్ SI టైప్ చేసి ఎంట్రీకి ప్రెస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ JMPL2 అడ్రస్ ఆల్రెడీ తెలుసు, ఆ వాల్యూ వచ్చి 0108 టైప్ చేసి ఎంట్రీకి ప్రెస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మూవ్ కంటెంట్ ఆఫ్ 3000, CX టైప్ చేసి ఎంట్రీకి ప్రెస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఇంట్ స్పేస్ 3 టైప్ చేసి ఎంట్రీకి ప్రెస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఎంట్రీకి ప్రెస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఇన్పుట్ డేటా ఇవ్వాలి కాబట్టి ఈ టైప్ చేసి స్పేస్ ఇచ్చి 2000 టైప్ చేసి ఎంట్రీకి ప్రెస్ చేసుకోవాలి. సో 2000 లొకేషన్లో 23 స్పేస్, 2001 లొకేషన్లో 45 స్పేస్, 2002 లొకేషన్లో 2A స్పేస్, 2003 లొకేషన్లో 7B స్పేస్, 2004 లొకేషన్లో FF. ఫ్రెండ్స్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనకి FF ముందు వరకు డేటా ఎన్నైతే ఇచ్చుంటామో ఆ కౌంట్ ఏదైతే ఉంటుందో కౌంట్ రిజిస్టర్లోకి మూవ్ అవుతుంది, అంటే CX రిజిస్టర్లోకి మూవ్ అవుతుంది. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, నేను 4 బైట్స్ తీసుకున్నాను కాబట్టి ఆ 4 బైట్స్ CX రిజిస్టర్లోకి మూవ్ అవుతుంది. సో అగైన్ ఇక్కడ చూడండి, మనం ఎంట్రీకి ప్రెస్ చేసి ప్రోగ్రామ్ రన్ చేయాలి కాబట్టి G టైప్ చేసి ఎంట్రీకి ప్రెస్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనకి CX రిజిస్టర్లో 0004 జనరేట్ అయింది, అంటే మనకి కౌంట్ అనేది 4 అనేది ఇక్కడ జనరేట్ అయింది. ఫ్రెండ్స్ ఇదే డేటాని నేను మెమరీలో మూవ్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ ఈ టైప్ చేసి స్పేస్ ఇచ్చి 3000 టైప్ చేసి ఎంట్రీకి ప్రెస్ చేసినట్లయితే 3000 లొకేషన్లో 04 స్పేస్, 3001 లొకేషన్లో 00 అవుట్పుట్ అనేది జనరేట్ అయింది. ఫ్రెండ్స్ ఇదే ప్రోగ్రామ్కి మనం ఆప్ కోడ్ వెరిఫై చేయాలనుకుంటే ఇక్కడ ఎంట్రీకి ప్రెస్ చేసి నెక్స్ట్ ఇక్కడ యూ టైప్ చేసి స్పేస్ ఇచ్చి ప్రోగ్రామ్ స్టార్టింగ్ అడ్రస్ 0100 టైప్ చేసి స్పేస్ ఇచ్చి ప్రోగ్రామ్ ఎండింగ్ అడ్రస్ అంటే ఇంటూ 3 దగ్గర ఉన్న అడ్రస్ 0116 టైప్ చేసి ఎంట్రీకి ప్రెస్ చేసినట్లయితే ప్రోగ్రామ్ విత్ ఆప్ కోడ్ అనేది జనరేట్ అవుతుంది. ఒకవేళ మనం కమాండ్ ప్రాంప్ట్ నుంచి ఎగ్జిట్ అవ్వాలనుకుంటే ఇక్కడ క్యూ టైప్ చేసి ఎంట్రీకి ప్రెస్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఎగ్జిట్ అని టైప్ చేసి ఎంట్రీకి ప్రెస్ చేసినట్లయితే మనం కమాండ్ ప్రాంప్ట్ నుంచి ఎగ్జిట్ అవ్వచ్చు. ఫ్రెండ్స్ ఈ విధంగా మనము కమాండ్ ప్రాంప్ట్లో డీబగ్ కమాండ్ వచ్చేసి ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.